మీకు రీసెంట్ గా జాబ్ వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎవరైతే రీసెంట్ గా లైఫ్ లో సెటిల్ అయ్యారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి తెలియాల్సిందే. ఈ రూల్స్ ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటిస్తే మీ ఫ్యూచర్ ఆర్థికంగా చాలా బాగుంటుంది. అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మన ఇండియాలో లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 77%. అంటే హూ కెన్ రైట్ అండ్ రీడ్. 100 మందిలో 77 మంది చదవగలరు, రాయగలరు. కానీ ఇదే ఇండియాలో ఫినాన్షియల్ లిటరసీ రేట్ చూసుకున్నట్లయితే ఎంతో తెలుసా? 50యా 40యా? అస్సలు కాదండి, జస్ట్ 27% మాత్రమే. నేను చాలామందిని చూసా, జాబ్ వచ్చి ఒక 5 years అయ్యి ఉంటుంది, ఇంతవరకు ఎంత డబ్బుని సేవ్ చేసావని అడిగితే 0 అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. అండ్ కొందరు ఏమంటారంటే, మా ఏజ్ ఇప్పుడు 35, ఇంతకు ముందేదో మాకు దీని గురించి తెలుసుంటే ఈ పాటికి చాలా డబ్బుని మేమైతే సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం. మా టైంని అనవసరంగా వేస్ట్ చేసుకున్నాం. స్టార్టింగ్లో జాబ్ రాగానే డబ్బు వస్తుంది కదా, ఖర్చు పెడదాం అనే థాట్ ఉండేది. అంతేగాని ఇలా సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇదంతా తెలిసేది కాదు. మేము చాలా తప్పు చేసామని చెప్తూ ఉంటారు. మీరు సరైన వీడియోని చూస్తున్నారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీ ఆర్థిక ఫ్యూచర్ ఖచ్చితంగా మారుతుంది. సో ఈ వీడియోలో ఒక ఫ్రెషర్, అంటే రీసెంట్గా మా కంపెనీలో జాయిన్ అయ్యారనమాట. తన పేరు విష్ణు. ఒక మంత్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఒక మంత్ ఆల్రెడీ జీతం కూడా వచ్చేసింది. జీతం వచ్చేసి 30,000. సో తనని పిలిచి ఎగ్జాంపుల్గా అంటే లైవ్లో అతనికి ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్పిస్తా. ఈ వీడియోని చూస్తే మీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవుతారు. విష్ణు హాయ్. హాయ్ హాయ్. సో రీసెంట్గా జాబ్ వచ్చింది. అవును. అంటే రీసెంట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఒక మంత్ జీతం వచ్చింది. సో జీతం 30,000. ఏం చేసావు ఫస్ట్ మంత్? ఫస్ట్ మంత్ శాలరీ కాబట్టి 15 daysలో న్యాచురల్గా మొత్తం అయిపోయింది. 15 daysలో కంప్లీట్ అయిపోయిందంట. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే, జీతం పడగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2వ తారీఖున జీతం పడుతుంది కదా. సో జీతం పడగానే నీకంటూ 2 బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి మినిమం. ఒకటి శాలరీ అకౌంట్ ఆల్రెడీ ఇచ్చాం, రెండోది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. అర్థమైందా? సో 2వ తారీఖున 30,000 జీతం పడగానే దీంట్లో 30%. నీ ఏజ్ తక్కువ, పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఖర్చులు కొంచెం మేనేజబుల్. అందుకని చెప్పి మినిమం 30% జీతం పడిన నెక్స్ట్ డేనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలి. సో ఇక్కడ 30,000 నీ జీతం, 30,000లో 30% అంటే 9,000. సో ప్రతి మంత్ జీతం పడగానే ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ వేరే బ్యాంక్ అకౌంట్లోకి 9,000 వేసేసాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లోకి. మిగిలిన 21,000తో ఆ మంత్ మొత్తం చూసుకో ఖర్చులు. అర్థమైందా? ఇలా చేస్తే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే 9,000 సేవ్ అయిపోతుంది. ఓకే. సో నీ మైండ్ ఎలా పనిచేస్తుందంటే, అప్పటి నుంచి నా జీతం 21,000 అన్న మైండ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అప్పుడు ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. ఓకే. దాని ప్రకారంగా ఖర్చులు చేసుకుంటావు. ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ 9,000ని వేరే బ్యాంక్ అకౌంట్లోకి వేసావు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లోకి. ఏం చేస్తావు? ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అదే తప్పు. చాలామంది ఇలా జాబ్ రాగానే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. దానికంటే ముందు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. ఫస్ట్ మంత్ నుండి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఫ్యూచర్లో పనికొచ్చే స్కిల్స్ అని మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇది నిజం, ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా మంది ఒకటి చేస్తారు, ఎండ్ ఆఫ్ ది డే జాబ్ ఒకటి చేస్తారు. జాబ్లో స్కిల్స్ వేరు, ఆ స్కిల్స్ మనం ఎడ్యుకేషన్లో ఎక్కడ నేర్చుకుని ఉండం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ అనుకో, కొత్త లాంగ్వేజెస్ పుట్టుకొస్తూ ఉన్నాయి, టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఏఐ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్లు అని అదని ఇదని చాలా వస్తున్నాయి. కానీ మన కాలేజెస్లో ఎక్కడన్నా ఏఐ గురించి నేర్పారా? చెప్పరు. సో జాబ్ రాగానే మీరు ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ మీ మీద, మీ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ని నేర్చుకోవడానికి మినిమం ఫస్ట్ 3 months. ఆల్రెడీ ఒక మంత్ కంప్లీట్ అయిపోయింది. అవును. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, వచ్చే 3 months నీ జీతంలో 30% పక్కన పెట్టి ఆ డబ్బుని
స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి యూస్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ కంపెనీలో కాంటెంట్ క్రియేషన్ అదే కదా వచ్చింది. అవును. సో కంటెంట్ క్రియేషన్లోనే చాలా విభాగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్లీ యాంకరింగ్ అనుకుంటే తప్పు. ఓకే. ఒకవేళ నువ్వు కనుక కంటెంట్ని క్రియేట్ చేస్తున్నట్లయితే ఎడిటింగ్ గురించి నీకు క్లారిటీ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి, అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే నాకు ఎడిటింగ్ గురించి కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి నా షార్ట్స్లో పైనుంచి దిగే షార్ట్స్ అవన్నీ నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటా. సో ఎలా ఎడిట్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను షూటింగ్ టైంలోనే ఊహించుకొని ఎడిటింగ్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి ఊహించుకొని షూటింగ్ చేస్తా. సో ఎండ్ ఆఫ్ ది డే నా మైండ్లో ఏది ఉందో అదే స్క్రీన్ మీద పడేదాకా నేను కష్టపడుతూనే ఉంటా. నా ఎడిటర్తో కూర్చొని ఇలా చేయాలా చేయాలా చెప్తుంటా. ఎందుకు? స్కిల్స్. ఆ స్కిల్స్ లేకపోతే అవుట్పుట్ అలా రాదు కదా. సో నేను నీకు చెప్పేది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అంటే ఓన్లీ కెమెరా ముందు మాట్లాడడమే కాదు, ఎడిటింగ్ గురించి నేర్చుకో. ఈ డబ్బుని ఎడిటింగ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఖర్చు పెట్టు. ఓకే. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఖర్చు పెట్టు. ఓకే. అండ్ ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం, అది కూడా వ్యాలిడ్గా ఉండాలి, వాళ్ళకి ఏది పడితే చెప్పడానికి లేదు. సో దాన్ని వ్యాలిడేషన్ ఏఐని యూజ్ చేసుకొని స్క్రిప్ట్ని, అంటే ఒక రోజులో మనం రాయాల్సిన స్క్రిప్ట్ని 1 అవర్లో ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో అలాంటి స్కిల్స్ కూడా వచ్చాయి. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి నువ్వైతే ఖర్చు పెట్టు. అలా మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దానికి సంబంధించిన స్కిల్స్ చాలా ఉన్నాయి బయట మనం నేర్చుకోవాల్సినవి. అవి నేర్చుకోండి. వన్స్ నాకు అంతా వచ్చేసింది, నేను పర్ఫెక్ట్ అయిపోయా, రేపొద్దున ఈ జాబ్ నాకు పోయినా కూడా ఆన్ ది స్పాట్ నేను కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టగలను, ఓన్గా మొదలుపెట్టి నేను 1 lakh 1 million సబ్స్క్రైబర్స్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఆ స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ ఫస్ట్ నువ్వు సేవ్ చేస్తున్న డబ్బుతో నేర్చుకోవాలి. అర్థమైందండి? మీరు కూడా అంతే. ఫస్ట్ 3 months లేదా 4 months మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేయండి. మీకు రీసెంట్గా జాబ్ వచ్చింది కాబట్టి. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేయాలో చెప్తా. సో ప్రతి మంత్ ఇదొక సైకిల్. ప్రతి మంత్ జీతం పడగానే 30% వేరే బ్యాంక్ అకౌంట్కి వేసుకొని ఆ డబ్బుతో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా 3 months కంప్లీట్ అయిపోయింది, స్కిల్స్ అంతా పర్ఫెక్ట్ నేర్చేసుకున్నాం. ఓకే. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? గెస్టే మళ్ళీ జీతం పడుతుంది 30,000, మళ్ళీ సేమ్ ఒక 30% పక్కన పెడతావు 9,000. ఏం చేస్తావు? ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఇంకో పని మనం చేయాలి. ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. అడగొచ్చు, ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్? ఎగ్జాంపుల్గా చాలామంది నీలాగే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి జీతాన్ని పక్కన పెట్టి మ్యూచువల్ ఫండ్స్లోని, స్టాక్ మార్కెట్లోని, ఇదివరకు పాస్ట్ గురించి మాట్లాడుతున్నా, 2019-20 గురించి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒకేసారి కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే ఏమైంది? చాలా మందికి జాబ్స్ పోయాయి, బిజినెస్లు డల్ అయిపోయాయి. సో వాళ్ళందరూ ఏం చేశారు? ప్రతి మంత్ ఈఎంఐలు కట్టాలి, ప్రతి మంత్ ఫ్యామిలీని చూసుకోవాలి, ఖర్చులు తగ్గవు కదా. కోవిడ్ వచ్చిందని చెప్పి మనం పాలు, పెరుగు, గ్రోసరీస్ మానేస్తామా? తినడం మానేస్తామా? మనం ఆ ఖర్చులు ఉంటాయి. సో ఏం చేశారంటే ఇంకా జీతం రాకపోయేసరికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఫ్యామిలీని పోషించారు. సో అప్పటికి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది, మొత్తం రెడ్ పోర్ట్ఫోలియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2 lakhs వచ్చేసింది పోర్ట్ఫోలియో. ఆ డబ్బుని లాస్కి విత్డ్రా చేసి ఫ్యామిలీని పోషించారు. అసలు మనం కష్టపడి సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేసేది మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం, మనకు ఫ్యూచర్ కోసం. ఇదేదో ఇలా క్రైసిస్ వచ్చి మొత్తం రెడ్లో ఉన్నప్పుడు తీస్తే, లాస్కి తీస్తే ఏం లాభం? అందుకనే ఎమర్జెన్సీ ఫండ్ ముఖ్యం. అడగొచ్చు, అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఈ ఫండుని, ఈ డబ్బుని మనం యూజ్ చేసుకుంటాం. ఎంత ఉండాలంటే 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు 30,000 జీతం వస్తుంది, కానీ నీ ఖర్చు ఎంత ఉంటుంది? నెలవారీ ఖర్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పీజీ రెంటు, నీ ఫుడ్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి కాస్త పంపిస్తావు, అంత కలిపి ఓన్లీ ఖర్చు. నీడ్స్ అంటే నేను ఇక్కడ వాంట్స్ గురించి మాట్లాడట్లా. వాంట్స్ అంటే కోరికలు, ట్రిప్కి వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి, అందరికీ ఉంటాయి. నీడ్స్ అంటే అవసరాలు. సో ఎంత ఉంటుంది? 15,000. సో దీని యొక్క ఎక్స్పెన్స్, ఖర్చు ఓన్లీ నీడ్స్ అండి. ఈ డబ్బు ఉంటే గడుస్తుంది ఒక మంత్. సో 15,000 ఎక్స్పెన్సెస్, 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్, 6 into 15,000 అంటే నీ ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా 90,000 ఉండాలి. అర్థమైందా? ఈ డబ్బు కూడిన తర్వాత మాత్రమే నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేయాలి. క్లియర్? సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? 3 months స్కిల్స్కి ఖర్చు పెట్టావు, 9,000 అయిపోయింది. 4th month నుండి నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతి మంత్ సేమ్ జీతం పడగానే వేరే బ్యాంక్ అకౌంట్లోకి వేస్తావు 9,000. ఇలా ప్రతి మంత్ 9,000ని ఆ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేస్తూ ఉండు. ఇలా ఎన్ని మంత్స్ చేయాలి? 90,000 అంటే 10 months చేయాలి, అంతే కదా. 10 నెలలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో నెలకి 9,000 వేస్తూ ఉంటావు. సో టోటల్గా 10 monthsలో అది 90,000 అవుతుంది. డన్. ఈ 90,000 క్రియేట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్.
సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ని సేవింగ్స్ అకౌంట్లో అలా ఉంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచేసావు, ఎంత వస్తుంది వడ్డీ? ఒక 2 to 3% వస్తుంది సేవింగ్స్ అకౌంట్లో. ఇది సరిపోదు. ఎప్పుడైనా సరే మన డబ్బు, అది మేబీ ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మన కోసం పనిచేయాలి, దానికోసం మనం పని చేయకూడదు. సో ఆ డబ్బు మన కోసం పనిచేయాలంటే ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయో అక్కడ ఇది పార్క్ చేయాలి. సో ఈ 90,000 తీసుకెళ్ళి నేను స్టాక్ మార్కెట్లో పెడతానంటే తప్పది. ఎందుకంటే ఫ్యూచర్లో నీకు ఎమర్జెన్సీ వచ్చింది, నువ్వు తీయాలి, అది లాస్లో ఉంటాయి. సో ఎప్పుడైనా సరే దీన్ని లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టాలి. అంటే ఇలా తీసేటట్టు ఉండాలి. అట్లీస్ట్ T+1 నెక్స్ట్ డే, ఈ రోజు నీకు రిక్వైర్మెంట్ వచ్చింది, అట్లీస్ట్ రేపు ఆ డబ్బుని చేతికి వచ్చేటట్టు ఉండాలి. అలాంటి వాటిల్లో పార్క్ చేయాలి. ఎగ్జాంపుల్గా ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్కి ఎటువంటి రూలు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళి నా డబ్బు నాకు ఇచ్చేయండి FD అంటే ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే బ్యాంక్లో FD చేసావు, ఆ బ్యాంక్ వెళ్ళి నా డబ్బు ఇచ్చేయండి, రిక్వైర్మెంట్ ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేసాం, వాళ్ళని వెళ్ళినంటే వెంటనే ఇచ్చేస్తారు. లేదా వర్స్ట్ కేసులో రేపు, ఈ రోజు అడిగితే రేపిస్తారు. ఫైన్ కదా, అది కూడా లిక్విడ్, మంచి లిక్విడ్ ఆప్షన్. బట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని FDలు ప్రెసెంట్ మార్కెట్లో 8%, 9% ఈ విధంగా వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టు. సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఒక యాప్ వచ్చింది, స్టేబుల్ మనీ. నీకు కావాలంటే చూపిస్తాను. ఈ స్టేబుల్ మనీ యాప్లో అడ్వాంటేజ్ ఏంటంటే 200 బ్యాంకుల వడ్డీ రేట్లు చూసుకోవచ్చు. 200 బ్యాంకులు. సో ఇక్కడే కంపేర్ చేసుకుని, అంటే ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఇక్కడే A to Z కంపేర్ చేసుకుని ఏ బ్యాంకులో అయితే ఎక్కువ వడ్డీ ఉందో ఆ బ్యాంకులో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ యాప్ ద్వారా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో, అంటే ఇంత వడ్డీని నార్మల్ బ్యాంకులు ఆఫర్ చేయవు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రమే ఆఫర్ చేస్తుంటాయి. సో లెస్ దెన్ 5 lakhs కంటే తక్కువ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 90,000ని XYZ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పెట్టు, వడ్డీ ఎక్కువ అని చెప్పి. రేపు ఆ బ్యాంకు దివాలా తీసిందనుకో, RBI నువ్వు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టావో ఆ బ్యాంకులో అప్ టు 5 lakhs వరకు వెనక్కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4,50,000 పెట్టావు, వడ్డీ యొక్క 40,000 జనరేట్ అయింది. సో 4,90,000ని వెనక్కి ఇస్తుంది. సో అందుకనే 5 lakhs కంటే తక్కువ పెట్టమని నేను చెప్తున్నా, 5 lakhs కంటే ఎక్కువ పెట్టకండి. సో ఈ యాప్ ఎలా ఉంటుందంటే చూడు, స్టేబుల్ మనీ. సో ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంకు 7.75 ఆఫర్ చేస్తుందంట, ఈ బ్యాంకు 8.55, ఈ బ్యాంకు ఇలా ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్. సో ఏ బ్యాంకు ఎంత వడ్డీని ఆఫర్ చేస్తుందో క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడు, ఇదిగో ఇవన్నీ బ్యాంకులే. ఇలా డైరెక్ట్గా ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంకు 8.25 ఆఫర్ చేస్తుంది, క్లిక్ చేసి డైరెక్ట్గా నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ యాప్కి వెళ్ళదు. ఈ యాప్ జస్ట్ బ్రిడ్జ్ మాత్రమే, మనకి బ్యాంకుకి ఒక బ్రిడ్జ్. సో అండ్ ఆ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడే చూసుకోవచ్చు, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ రేట్లు, ఎంత టెన్యూర్ కావాలంటే అంత టెన్యూర్ని చూస్ చేసుకో. సో రెగ్యులర్ అంటే మనకి వడ్డీ కాస్త తక్కువ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి కాస్త ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇలా డైరెక్ట్గా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది నో సేవింగ్స్ అకౌంట్ నీడెడ్ అండ్ అప్ టు 5 lakhs వరకు RBI DIC GC. ఇలా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే ఆ 90,000ని అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకో. అండ్ ఒకవేళ మీరు కనుక స్టేబుల్ మనీ యాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీరు కావాలంటే ఓన్లీ FDA కాదు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. ఓన్లీ FD అనే కాదు, జస్ట్ చెప్తున్నా. FDలో ఏంటంటే కొన్ని బ్యాంకులు ఇంత వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి, కానీ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అంత రాకపోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే రేపు పొద్దున్న రిక్వైర్మెంట్ వచ్చింది నీకు, ఇదే యాప్లో విత్డ్రా కొడితే వెంటనే నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేసావో ఆ బ్యాంక్ అకౌంట్లోకి రివర్స్ వస్తాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఫీచర్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాంక్ వెళ్ళి నా డబ్బులు ఇవ్వండి, నో, ఈ యాప్ చాలు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసావు కాబట్టి ఇదే యాప్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ చాలా కొన్ని కోట్ల మంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇక్కడ నువ్వు 10 months నువ్వైతే ఎమర్జెన్సీ ఫండ్ కోసం కష్టపడ్డావు, ప్రతి మంత్ 9,000 10 months పాటు పక్కన పెట్టావు, 90,000 అయింది. కావాలంటే FD చేసుకో, ఈ యాప్ కూడా ఉంది. సో ఇక్కడ నువ్వు టోటల్గా జాబ్ వచ్చిన తర్వాత 10 months దీనికి, ఒక 3 months స్కిల్కి ఖర్చు పెట్టావు. అంటే టోటల్గా 1 year 1 month నువ్వు వీటి కోసం ఖర్చు పెట్టావు. సో 1 year 1 month తర్వాత నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఫ్యూచర్లో ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ఈ డబ్బుని యూజ్ చేసుకుంటావు, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, పొరపాటున జాబ్ పోయినా నీ స్కిల్స్తో నువ్వైతే వేరే జాబ్ని తెచ్చుకోగలవు. ఫైన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అర్థమైందా? సో సేమ్ ఇది ఒక సైకిల్ అనమాట. ప్రతి మంత్ 30,000 నీ జీతం పడుతుంది,
పడగానే సేమ్ 30% వేరే బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాం, అంటే 9,000. ఈ 9,000ని మనం సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోకూడదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. బీట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు ఎవరో చెప్పారు పలానా మ్యూచువల్ ఫండ్ బాగుంది, సో నేను డైరెక్ట్గా ప్రతి మంత్ 9,000 పెట్టేస్తానంటే నో. ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై అవ్వాలి. అర్థమైందా? డైవర్సిఫై అంటే వారన్ బఫెట్ గారు ఒక వర్డ్ చెప్పారు, డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకే బుట్టలో గుడ్లన్నీ పెట్టొద్దు. బై ఎనీ ఛాన్స్ ఆ బుట్ట కింద పడింది అనుకో, గుడ్లన్నీ పగిలిపోతాయి. అదే డిఫరెంట్ ప్లేసెస్లో గుడ్లు పెట్టామనుకో, ఒక చోట గుడ్లు పగిలినా కూడా మిగతా గుడ్లు సేఫ్గా ఉంటాయి కదా. ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. నువ్వు డబ్బంతా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో, అది కూడా ఒకే ఫండ్లో పెట్టావు, రేపు పొద్దున్న ఆ ఫండ్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అనుకో, పోయినట్టు కదా. అదే డైవర్సిఫై చేసుకొని డిఫరెంట్ ప్లేస్లో పెట్టావు అనుకో, ఇది లాస్ వచ్చినా మిగతా వాటిలో ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి నీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. క్లియర్? ఈ విధంగా మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అండ్ నన్ను అడిగినట్లయితే ఫ్యూచర్లో నీ ఏజ్ తక్కువ కాబట్టి, పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అంతగా లేవు కాబట్టి 30% కాదు 40% చేయి. ఇది సేవింగ్స్. సో దీనికంటూ నార్మల్గా అయితే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 50-30-20 రూల్. ఓకే. సో దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. కానీ ఇది నీకు వద్దని చెప్తున్నా, నీకు ఈ రూల్ని కాస్త మారుస్తున్నా. ఏంటంటే 40-30-30 రూల్. దీన్ని పాటించు. నీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి రూల్? నీకు వచ్చే జీతంలో 40% నువ్వు ఖచ్చితంగా నీడ్స్ మీద ఖర్చు పెట్టాలి. నీడ్స్ అంటే అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దాహం వేస్తుంది, ఇప్పుడు నేను వాటర్ తాగితే నీడు. నేను బయటికి వెళ్ళి ఒక 40 రూపీస్ పెట్టి కూల్ డ్రింక్ కొనుక్కుంటే వాంట్. అంటే ఈ దాహం ఫ్రీగా వచ్చే వాటర్తో తీరుతుంది, అంటే ఇక్కడే ఉంటాయి కదా ఫ్రీగా. అవును, నిజమే. డబ్బులు కొనుక్కొని కూడా తీర్చుకోవచ్చు. కానీ అర్థమైంది. ఇది ఈ 40 అనేది, సారీ దీని గురించి మాట్లాడుతుంది కదా, ఈ 40 అన్నది వాటరు, ఇది కూల్ డ్రింక్. సో రిమైనింగ్ 30% వచ్చేసి వాంట్స్. సో ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఎంజాయ్ చేయాలి. నేను ఎవరికి కూడా, ముఖ్యంగా యూత్కి, ఎంజాయ్ చేయకండి, ట్రిప్స్కి వెళ్ళకండి, ఎక్స్ప్లోర్ చేయకండి, మొత్తం అంతా సేవ్ చేయండి అని చెప్పను. డే 1 నుంచి నీకు కూడా అది చెప్తున్నా. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నీడ్స్ అంటే ఇప్పుడు నీ పీజీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు అని కొనుక్కో. బట్ అవన్నీ నీ నీడ్స్, అవసరాలు. అది ఈ 40%లోనే చూసుకో. అంటే నీ 30,000లో 40% అంటే 12,000. 12,000లో నీ నీడ్స్ అన్నీ అయిపోవాలి. ఓకే. అండ్ రిమైనింగ్ 30% అంటే ఎంత? 9,000. 9,000తో నీ వాంట్స్. అంటే నువ్వు ట్రిప్కి వెళ్ళాలనుకున్నా, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనుకున్నా, ఏం చేద్దామనుకున్నా, పబ్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళు. కానీ నీ మైండ్లో ఒకటి ఉండాలి, 9,000 నేను ఏం చేసినా 9,000లోనే అని చెప్పి, అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అందరిని చూస్తే ఐఫోన్ కొందాం అనుకుంటున్నావు, కొనుక్కో. కానీ నీ ఈఎంఐ ఇందులోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఈఎంఐ అనుకో, ఇందులోనే ఖర్చు పెట్టు. రిమైనింగ్ 6,000తో నీ లగ్జరీస్ అని చూసుకో. ఇంకా రిమైనింగ్ 30 ఏంటి? ఇన్వెస్ట్మెంట్. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే 9,000. క్లియర్? ఇప్పుడు ఈ 9,000ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తా. సో నువ్వు నాకు చేయాల్సిన ప్రామిస్ ఏంటంటే, దీనికే స్టిక్ ఆన్ అవుతా. నాకు ఎన్ని నీడ్స్ ఉన్నా, అవసరాలు ఉన్నా, నేను ఇంతలోనే ఉంటా. అంటే 12,000లో చూసుకుంటా. నాకు వచ్చే 30,000లో 12,000లోనే ఉంటా. ఓకే. ఎన్ని లగ్జరీస్ ఉన్నా, నేను కావాలంటే ఒక లగ్జరీని పోస్ట్ పోన్ చేసుకుంటా. కానీ 9,000. ఓకే. ఏం చేసైనా సరే ప్రతి మంత్ 30%. అంటే 9,000ని నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని ప్రామిస్ నీకు నువ్వు చేసుకో, ఎవరికి చేయక్కర్లా. ఓకే. ఇప్పుడు ఈ 9,000ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తా. ఆల్రెడీ చెప్పా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ 9,000లో ఒక 5,000 వచ్చేసి, ఇంకా స్టాక్ మార్కెట్ గురించి అంత బేసిక్ కదా, ఈ 5,000ని ఎస్ఐపి, అది కూడా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయి. ఎందుకంటే నీకు టైం ఉంది. అది డిపెండ్స్ అండి, మన యొక్క ఏజ్ని బట్టి, రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి అది ఉంటుంది. సో మనోడికి కొంచెం రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడే ఇంతకుముందు, అందుకనే డైరెక్ట్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నా. మళ్ళీ ఈ 5,000 ఒకే ఫండ్లో పెట్టకూడదు, ఒకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదు. డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2,000 వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్, ఒక 2,000 వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్స్, ఒక 1,000 వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్. ఇలా ప్లాన్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ రిస్క్ తీసుకున్నాం.
నెక్స్ట్ వచ్చేసి 1000 ప్రతి మంత్ ఒక 1000 వచ్చేసి పీపీఎఫ్. సో ఇక్కడ నువ్వు రిస్క్ తీసుకున్నావు, రిస్క్తో పాటు సేఫ్ అయిన ప్లేసెస్లో కూడా పెట్టాలి ప్రతి మంత్. ఇప్పుడు పీపీఎఫ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయి, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి. సో నీ ఇష్టం ఎంతనే చేసుకోవచ్చు, కాకపోతే ప్రతి మంత్ మినిమం 1000 అనే చేయి పీపీఎఫ్. ఫ్యూచర్లో నీకు ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది అనమాట, 7.1% ప్రెజెంట్ వడ్డీ. సో 15 years తర్వాత లంసమ్గా అమౌంట్ వస్తుంది. అండ్ ప్రెజెంట్ 1000 చెప్తున్నా, ఇది 15 years ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. రేపొద్దున జీతం పెరుగుతూ ఉంటుంది కదా, ఈ పోర్షన్ కూడా పెంచుతూ ఉండు. రేపొద్దున నీ జీతం నువ్వు షిఫ్ట్ అయ్యో వేరే కంపెనీకి, 50,000 ఆఫర్ చేశారు. 50,000లో 30% కామన్, నంబర్ మారుతుంది అంతే. క్లియర్? ఇంకొక 1000 వచ్చేసి ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది మన యొక్క రిటైర్మెంట్ కోసం. ఇప్పుడు మంచిగా ఉన్నాం, రేపొద్దున మనకి 60 years వచ్చిన తర్వాత జాబ్ చేయగలమా? చేయలేము. వర్క్ పెద్దగా చేయలేము. సో డిపెండ్ అవ్వాలి పిల్లల మీద. ఒకవేళ పిల్లలు మంచిగా చూసుకోకపోతే, అవును, చాలా కానీ మనకంటూ బ్యాకప్ ఉండాలి కదా. ఇది దానికోసం, మన రిటైర్మెంట్ కోసం. అంటే 60 years వచ్చిన తర్వాత ఎంతైతే కార్పస్ ఉందో ఆ కార్పస్లో 60% ఒకేసారి ఇచ్చేస్తారు, రిమైనింగ్ 40% యాన్యుటీ. అంటే ప్రతి మంత్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో రేపు మన వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, ఇల్లు ఇవ్వాలనుకున్న పిల్లలకి ఆ 60% లంసమ్ అమౌంట్తో కొనివ్వచ్చు. సో ఇది బేసికల్గా మన రిటైర్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. నువ్వు అడగొచ్చు, ఈ కంపెనీలో మీరు ఆఫర్ చేస్తున్నారు కదా హెల్త్ ఇన్సూరెన్స్, మళ్ళీ ఎందుకని చెప్పి. రేపు పొద్దున్న నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు, అప్పుడు ఉంటుందా? కంపెనీ ఇస్తుందా? ఇవ్వదు. సో ఇప్పుడు నీ ఏజ్ తక్కువ కాబట్టి మంత్లీ ప్రీమియం 1000 చాలు, ఇంతే ఉంటుంది. నువ్వు కావాలంటే చెక్ చేసుకో, ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఆ రకంగా అయిపోతుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 1000 టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం, రేపొద్దున్న నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, డిపెండెన్స్ ఉంటారు, మనకి రిస్క్ అయితే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. సో నీ ఏజ్ తక్కువ కాబట్టి మంత్కి ఒక 1000తో సరిపోతుంది టర్మ్ ఇన్సూరెన్స్. అర్థమైందా? ఇలా ప్లాన్ చేసుకో. ఎంత అయింది ఇక్కడతో? 5,000, 1,000, 9,000. క్లియర్? ఇలా ప్లాన్ చేసుకో. అండ్ దీనికే స్టిక్ ఆన్ అవ్వమని నేను చెప్పట్లా. గోయింగ్ ఫార్వర్డ్ నీ జీతం పెరుగుతుంది, సో రేషియోని బట్టి మార్చుకో. ఇలా ప్లాన్ చేసుకుంటే నీ ఆర్థిక ఫ్యూచర్ బాగుంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే నీకు ఒక 35, 37 years వచ్చేసరికి నీ పోర్ట్ఫోలియో ఫుల్గా ఉంటుంది. అబ్బా, నాకంటూ మ్యూచువల్ ఫండ్స్లో ఇంత అమౌంట్ ఉంది, పీపీఎఫ్లో ఇంత ఉంది, ఎన్పిఎస్లో ఇంత ఉంది, నాకంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అన్న ఒక ధీమా నీకు ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు చాలామంది చెప్తూ ఉంటారు, అసలు ₹1 సేవ్ చేయలేకపోతున్నానండి, మాకు ఇదేదో తెలుసుంటాయి, ఇదన్నీ తెలుసుంటే మాకు స్టార్టింగే మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం. నేను చిన్న పిల్లలను చూస్తున్నాను, ఇప్పుడే జాబ్ వచ్చి ఒక 3-4 years వచ్చిన వాళ్ళకి చూస్తున్నాను, అంత డబ్బులు చూపిస్తున్నారు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అది ఇది అని చెప్పి, మేము అక్కడ ₹1 లేకుండా పోయిందండి అది ఇది అని చెప్తుంటారు. ఇది పాటిస్తే Day 1 నుంచి పాటిస్తే ఈ దగ్గర స్కిల్స్ ఉంటాయి, అవును, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది, ఇది ఉంటాయి. ఇది నేను చెప్పాలనుకుందండి. దీన్ని ఇంకా ల్యాక్ చేయని వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తా. అర్థమైందా? అర్థమైంది. ఇలా ప్లాన్ చేసుకుంటావా? థ్యాంక్ యూ సో మచ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మీరు కనుక రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు అయితే ఇలా ప్లాన్ చేసుకోండి, దయచేసి మీ ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ స్టేబుల్ మనీ యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఉంది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అంటే డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే బలగుద్ది చెప్పట్లా, వన్ ఆఫ్ ది ఆప్షన్, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్, ఎందుకంటే వడ్డీ వస్తుంది, ఫ్యూచర్లో మనీ కావాలంటే తీసుకోవచ్చు. సో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.